హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఇప్పటి వరకు కూడా ఫ్రీగా క్లాసెస్ అనేవి 4 years గా చెప్పామన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్టోబర్ 15 నోటిఫికేషన్ కదా, ఆ నోటిఫికేషన్ వచ్చే లోపే డిఎస్సి సిలబస్ ని కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకొని డే వైజ్ సిలబస్ ఇస్తున్నాను. ఆ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ ఒకసారి ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సాయంత్రం 6 గంటలకి ఈ వీక్ మొత్తం నేను ఇచ్చిన సిలబస్ మీద ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా పెడుతున్నాను అనమాట. ఇది మన ఛానల్లో జరుగుతున్న విషయం. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డే వైజ్ సిలబస్ అనే ప్లేలిస్ట్లో డే 1 నుంచి సిలబస్ని ఫాలో అయ్యి డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి డిఎస్సిలో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా? ఈరోజు ఈ వీడియో ఎందుకోసం అంటే మనము 10 days సిలబస్ కంప్లీట్ చేసుకున్నామండి. అంటే 2 weeks కంప్లీట్ చేసుకున్నాం. అదేంటి 2 weeks కి 14 days కదా అంటే యాక్చువల్గా మనం మధ్యలో 4 days రివిజన్ కనేసి ఇచ్చామన్నమాట. అంటే వీక్ మధ్యలో ఒక రివిజన్, వీక్ ఎండింగ్ సండే ఒక రివిజన్, అలా 4 days రివిజన్కి వెళ్ళిపోగా నెక్స్ట్ 10 days సిలబస్ ఇచ్చాను. మరి ఆ 10 days సిలబస్ కంప్లీట్గా ఒకసారి ఇప్పుడు చెప్పేసి అండ్ డే 11 సిలబస్ కూడా చెప్తాను. అలాగే మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అండ్ ఫ్రీగా ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది మనల్ని ఎంకరేజ్ చేయాలి, మన ఛానల్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్లో మెంబర్గా జాయిన్ అవుతున్నారు అనమాట. మరి అలా ఎలా జాయిన్ అవుతున్నారంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద సర్కిల్లో డీపీ ఉంది కదా, డీపీ పక్కన జాయిన్ అని ఉంటుంది అనమాట. ఆ జాయిన్ మీద మీరు క్లిక్ చేసి మంత్లీ 59 పే చేసి జాయిన్ అవుతారు. కావాలంటే రీజాయిన్ అవ్వచ్చు, లేదా ఒక మంత్ జాయిన్ అయ్యి ఆగిపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అలా జాయిన్ అయిన వాళ్ళకి మరి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ 20 days బ్యాక్ థ్యాంక్ యూ చెప్తూ వీడియో చెప్పాను. ఈ 20 days లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. ఈ 2 weeks సిలబస్ మొత్తం కూడా ఈ ఒకే వీడియోలో మీకు దొరికిపోతుంది. అలాగే డే 11 సిలబస్ చెప్తాను అండ్ అలాగే మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను అనమాట. ఇది మొత్తంగా ఉన్న వీడియో అయితే ఓకేనా? క్లారిటీగా ఉన్నారు కదా? ఇది విషయం. మన ఛానల్లో ప్రతిరోజు కూడా డిఎస్సి ఎస్జిటి సిలబస్ కి సంబంధించి ఏ రోజు ఎంత చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అనేది క్లియర్ గా చెప్తూ ఆ సిలబస్ కి సంబంధించి మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నాం కదా, ఆ క్లాసెస్ సంబంధించిన లింక్స్ కూడా మీరు వెతుక్కోకుండా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అవి చూసేసారంటే మీకు సిలబస్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. అలాగే నేను ఏదైతే ఓన్ గా రాసుకున్నానో కరెంట్ అఫైర్ నోట్స్లు, కంటెంట్ నోట్స్లు అనేవి పీడిఎఫ్ల కింద ఇస్తున్నాను అనమాట. అవి తీసుకోవాలని ఏం లేదు, అది మీ ఒపీనియన్. మీరు వీడియోలు చూసి నోట్స్ రాసుకునే టైం ఉంటే రాసుకోవచ్చు, లేదు పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటామన్నా మీ ఇష్టమే. ఒకవేళ పీడిఎఫ్ తీసుకోవాలి అనుకుంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన దగ్గర ఏ పీడిఎఫ్లు ఉన్నాయి, ఎలా తీసుకోవాలనే వివరాలు వాళ్ళు అందిస్తారు. ఇది విషయం. ఓకే, మన దగ్గర 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మ్యాథ్స్ పీడిఎఫ్ ప్రతి సమ్ కూడా వివరంగా చేసి రెడీగా ఉంది. అండ్ అలాగే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బయాలజీ, 8th క్లాస్, 9th క్లాస్ ఫిజిక్స్ ఉంది, 10th క్లాస్ ఫిజిక్స్ రెడీ చేస్తున్నాం. అలాగే మన దగ్గర 10th క్లాస్ తెలుగు నోట్స్ కూడా రెడీగా ఉంది. అండ్ 6th సైన్స్ సెమ్టో ఉంది, 3-4 ఈవీఎస్ ఉంది, 3-4-5 ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ ఉంది, అలాగే ఇంగ్లీష్ డిఎస్సి గ్రామర్ ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయన్నమాట. అలాగే 2025 నవంబర్ నుంచి 2026 మే వరకు 7 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ రెడీగా ఉంది. ఇది మన ఛానల్ కోసం పూర్తి వివరాలు. ఓకేనా? ఇంకొంతమంది మేము టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, వీక్లీ టెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది డౌట్. ఏం లేదండి, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద సర్కిల్లో డీపీ ఉంది, డీపీ మీద క్లిక్ చేస్తే హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాల్సిన వాళ్ళు అని చెప్పి ఉంటది, ఆ కింద మోర్ అని ఉంటది. మోర్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు టెలిగ్రామ్ సింబల్ తో ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని పేరు వచ్చి కింద లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. అది పబ్లిక్ గ్రూప్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అని చెప్పి జాయిన్ అయిపోవడం. ఓకేనా? అందులో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఎగ్జామ్ పెడతాను. మరి ఇంతకు ముందు 2 టెస్టులు మిస్ అయిపోయాం కదా అంటే ఇంతకు ముందు పెట్టిన 2 టెస్టుల లింక్స్ అనేవి గ్రూప్ లోనే ఉంచాను, అవి సేవ్ చేసుకొని మీ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు రాసుకోవచ్చు. ఇది విషయం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, ఇప్పుడైతే మనము 2 weeks సిలబస్ అనేది చెప్పుకుందాము అండ్ అలాగే డే 11 సిలబస్ చెప్పుకుందాము. ఇది 2 weeks కంప్లీట్ చేసుకున్న సిలబస్. సో తెలుగులో 10th క్లాస్ తెలుగు అయిపోయింది. కంటెంట్ విషయానికి వస్తే మెథడ్ వచ్చేసరికి భాషా నైపుణ్యాలు అయింది.
ఇంగ్లీషు 3, 4, 5, 6 క్లాసెస్ యొక్క ఆథర్స్ వెనకాల డిఎస్సికి సంబంధించి టెక్స్టువల్ గ్రామర్ అయిపోయింది. తర్వాత 7th క్లాస్ ఇంగ్లీష్లో 1-2 లెసన్స్ అయ్యాయి. గ్రామర్ టాపిక్ విషయానికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అయ్యాయి. ఇంగ్లీష్ మెథడ్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అయింది. మ్యాథ్స్ 3, 4, 5, 6 క్లాసెస్ మొత్తం అయిపోయింది. దాని మీద ప్రాక్టీస్ టెస్టులు 2 అయిపోయినాయి. మ్యాథ్స్ మెథడ్ ఇంట్రడక్షన్ చాప్టర్ ఉంటుంది కదా, సో అదే అయ్యింది. సైన్స్ వచ్చేసరికి 3, 4, 5 టోటల్ అయిపోయింది. 6th క్లాస్ 1 to 8 లెసన్స్ అయ్యాయి. సైన్స్ మెథడ్ ఇంట్రడక్షన్ చాప్టర్ అయింది. సోషల్ 6th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 7th క్లాస్లో 4 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. సోషల్ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. సైకాలజీ బాలల వికాసం కంప్లీట్ అయింది. అందులో ఉన్న టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం 2 వీక్స్లో. వైయక్తిక భేదాలు అనేది జస్ట్ స్టార్ట్ చేసాం అంతే. అంటే వైయక్తిక భేదాల రకాలు, ప్రజ్ఞా నిర్వచనాలు అవి అయ్యాయి అంతే. పిఐ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం, వేద విద్య, బౌద్ధ విద్య ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో సెకండ్ చాప్టర్ అనేది జస్ట్ స్టార్ట్ చేసుకున్నాం అంతే. జీకే జాతీయ చిహ్నాలు, దేశాలు, రాజధానులు, కరెన్సీ, రైల్వే జోన్స్ ఇవి కంప్లీట్ అయ్యాయి. కరెంట్ అఫైర్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్ కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ వీక్ డిసెంబర్ మంత్ 2025 కరెంట్ అఫైర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది మొత్తం కూడా మనకి ఈ 2 వీక్స్ ఏం జరిగింది, ఏం కంప్లీట్ చేసుకున్నాం అనేది సిలబస్ అన్నమాట. ఓకేనా. సో 10th క్లాస్ తెలుగు భాషా నైపుణ్యాలు, 3, 4, 5, 6 ఇంగ్లీషు, 3 గ్రామర్ టాపిక్స్. మెథడ్స్ ప్రతి మెథడ్లో అంటే తెలుగు మెథడ్, మ్యాథ్స్ మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ ప్రతి మెథడ్లో ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకేనా. అలాగే జీకే కరెంట్ అఫైర్ కూడా కొంచెం కంప్లీట్ అయ్యాయి. సైకాలజీ పిఐలో ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అయింది అనమాట. ఇది ఈ 2 వీక్ సిలబస్. ఓకే, ఇది డే 11 సిలబస్. ఈరోజు ఏం చదవాలంటే తెలుగులో 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం కదా, 9th క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. 9th క్లాస్లో 1-2 లెసన్స్. మెథడ్ విషయానికి వచ్చేసరికి మనము తెలుగు మెథడ్ 2 days, ఇంగ్లీష్ మెథడ్ 2 days, ట్రై మెథడ్ 2 days తీసుకుంటాం అనమాట. సో ఈరోజు అండ్ డే 12 కూడా తెలుగు మెథడ్ టిఎల్ఎంఏ చదవండి. ఓకే, 9th క్లాస్ తెలుగు 1-2 లెసన్స్ టిఎల్ఎం అనమాట. నెక్స్ట్ ఇంగ్లీషు 7th క్లాస్లో 1-2 లెసన్స్ ప్రీవియస్ వీక్స్లో కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3-4 లెసన్స్ అనమాట. లెసన్స్ అంటే ఆ లెసన్స్కి సంబంధించిన ఆథర్స్ ఉంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చదువుతారు. అండ్ వెనకాల టెక్స్చువల్ గ్రామర్ ఉంటుంది కదా, అది డిఎస్సి పర్పస్లో ఏది ఉంటే అది చదువుతారు. డిఎస్సికి ఏంటి గ్రామరు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవే కదా. సో వాటికి సంబంధించిన గ్రామర్ ఉంటే ఆ లెసన్స్లో వెనకాల అవి చూసుకుంటారు అంతే. అలాగే మనము 2 వీక్స్లో రివిజన్ చేసుకున్న ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఈరోజు మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేయండి. కొత్త టాపిక్ అయితే తీసుకోలేదు. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ 7th క్లాస్లో ఒక్క లెసన్ చాలు. ఓకేనా. సైన్స్ 6th క్లాస్ సెమ్ 2 మొత్తం చదివండి. అదేంటి మొత్తమా అని చెప్పి ఆలోచించొద్దు. నేను ఆల్రెడీ మొత్తం అంటే నేను 6th క్లాస్ సెమ్ 2 నోట్స్ రాసుకున్నాను కదా, ఆ నోట్స్ మొత్తం కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా క్లియర్గా ఉంటుంది టెక్స్ట్ బుక్ మొత్తం కూడా. ఆ నోట్స్ అనేది వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఎక్కువ టైం ఏమి ఉండదు, 20 minutesలో కానీ మీకు 6th క్లాస్ సెమ్ 2 కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఆ వీడియో ఒక్కసారి చూసిస్తే 6th క్లాస్ సెమ్ 2 అయిపోతుంది మీకు. సో అది ఒక్కసారి చూసియండి. నెక్స్ట్ సోషల్ వచ్చేసరికి 7th క్లాస్ సోషల్ ఒక్క లెసన్ చాలు, 5th లెసన్ చదవండి. ఓకే. సైకాలజీలో ప్రజ్ఞా రకాలు ఉంటాయి కదా అవి, అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఈ 2 చదవండి చాలు. ఓకే ఈ రోజుకి. నెక్స్ట్ పిఐలో ఉపాధ్యాయ సాధికారత మొత్తం ఈ 3rd వీక్ మొత్తం కూడా ఉపాధ్యాయ సాధికారత అని 2nd చాప్టర్ ఉంటుంది. సో రోజు కొంచెమే చదువుకోండి అంతే. జీకే వచ్చేసరికి డేస్ అండ్ డేట్స్. సో ఏ తేదీలకు ప్రాముఖ్యత ఉంటుంది కదా, ఒక్కొక్క నెలలో కొన్ని డేట్స్కి అవన్నీ కూడా చదువుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి జనవరి 2026 అనమాట. ఈ వీక్ మొత్తం కూడా ఇదే ఉంటుంది. ఓకేనా, ఇది విషయము. సో డే 11 సిలబస్ వచ్చేసి ఇది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. 9th క్లాస్ తెలుగు 1-2 లెసన్స్, మెథడ్ తెలుగు టిఎల్ఎం, ఇంగ్లీష్ 7th క్లాస్ 3-4 లెసన్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రివిజన్ మాత్రమే. మ్యాథ్స్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్, సైన్స్ 6th క్లాస్ సెమ్ 2 మొత్తం, సోషల్ 7th క్లాస్ సోషల్ 5th లెసన్, సైకాలజీ ప్రజ్ఞా రకాలు సిద్ధాంతాలు, పిఐ ఉపాధ్యాయ సాధికారత ఈ వీక్ మొత్తం, జీకే డేస్ డేట్స్,
కరెంట్ అఫైర్ జాన్వరి 2026 ఈ వీక్ మొత్తం ఇది సిలబస్ అన్నమాట. సో ఈ రోజు ఎలాగైనా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ సిలబస్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కంప్లీట్ చేయకపోయినా స్ట్రెస్ తీసుకోవద్దు, రేపు కూడా ఇదే చదవండి. అండ్ ఎప్పుడు మీ సిలబస్ కంప్లీట్ అయితే అప్పుడు మీరు ఎగ్జామ్ రాసుకునేలాగా మనం ఎలాగో వీక్లీ టెస్ట్ లింక్స్ అనేవి గ్రూప్ లోనే ఉంచుతాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, అది విషయము. ఇప్పుడైతే మన ఛానల్లో మెంబర్ గా జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాము. రమేష్ గారు థ్యాంక్ యూ అండి, మంజుల గారు థ్యాంక్ యూ, శివరామ్ గారు థ్యాంక్ యూ అండి, నాగమణి గారు థ్యాంక్ యూ, కేవీఆర్ బాస్ గారు థ్యాంక్ యూ అండి, మీరు మళ్ళీ ఛానల్లో రీజాయిన్ అవుతూ వచ్చారు. నీరజ కొల్లి గారు థ్యాంక్ యూ, అరుణాస్ కిడ్స్ గారు థ్యాంక్ యూ అండి, వరలక్ష్మి గారు థ్యాంక్ యూ, మళ్ళీ రీజాయిన్ అయ్యారు ఛానల్లో మెంబర్ గా. తేజస్ గారు థ్యాంక్ యూ అండి, ప్రసాద్ గారు థ్యాంక్ యూ, మునీస్ మ్యాన్ గారు థ్యాంక్ యూ అండి, శ్రావణి గారు థ్యాంక్ యూ, కృష్ణవేణి గారు థ్యాంక్ యూ అండి, మునిచంద్ర గారు, కృష్ణహర్ష గారు, రాణి గారు, రఘు గారు, మీ అందరికీ కూడా డబల్ థ్యాంక్స్, మీరు కూడా రీజాయిన్ అయ్యారు. లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి, షహనాజ్ గారు థ్యాంక్ యూ అండి, వెంకటలక్ష్మి గారు డబల్ థ్యాంక్స్, రీజాయిన్ అయ్యారు ఛానల్లో. రాజేశ్వరి గారు థ్యాంక్ యూ అండి, రమ్య గారు థ్యాంక్ యూ అండి, ఇలీషా రాణి గారు మళ్ళీ ఛానల్లో రీజాయిన్ అవుతూ వస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కీర్తిదేవి గారు థ్యాంక్ యూ అండి, శివారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, రీజాయిన్ అయ్యారు. దశరథ్ గారు థ్యాంక్ యూ అండి, రీజాయిన్ అయ్యారు. డి జయ గారు థ్యాంక్ యూ అండి, రీజాయిన్ అయ్యారు. రక్షణ యమని గారు థ్యాంక్ యూ అండి, రీజాయిన్ అయ్యారు. సాయి భార్గవ్ గారు థ్యాంక్ యూ అండి. సో పుణ్యవతి మీసాల గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. గౌతమి గారు థ్యాంక్ యూ అండి. సో వీళ్ళందరూ కూడా మనకి రీజాయిన్ అవుతూ వస్తున్నారట. హెప్సిబా విజయ్ గారు థ్యాంక్ యూ అండి. ఇంతమంది మనకి ఈ ఛానల్లో ఈ 20 days లో రీజాయిన్ అవుతూ జాయిన్ అవుతూ వచ్చారనమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పడం కోసం ఈ వీడియో లాస్ట్ లో చెప్పాను. ఓకేనా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. అలాగే వీక్లీ టెస్ట్ లింక్స్ అనేవి గ్రూప్ లో పెట్టున్నాను, సేవ్ చేసుకోండి. మీ సిలబస్ కంప్లీట్ అయినప్పుడు రాసుకోవచ్చు. ఓకేనా, ఇది విషయం అండి. సో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మీ ప్రిపరేషన్ లో వాళ్ళని కూడా జాయిన్ చేస్తూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.